హాయ్ క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఛానల్ వాయిస్ ఆఫ్ క్రికెట్. సో ఈ రోజు మనం వీడియోలో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగబోయే మ్యాచ్ ప్రివ్యూ అయితే చూద్దాము. సో మెయిన్గా ఈ వీడియోలో హెడ్ టు హెడ్ డీటెయిల్స్ అండ్ గ్రౌండ్ డీటెయిల్స్, స్క్వాడ్ డీటెయిల్స్, ప్రాబ్లం ప్లేయింగ్ వల్ల అండ్ ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దీని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన కంటెంట్ కానీ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్ టు హెడ్ విషయానికి వస్తే వీళ్ళిద్దరి మధ్య మొత్తం ఇప్పటి వరకు 33 మ్యాచ్లు అయితే జరిగాయి. దాంట్లో సిఎస్కే ముందంజలో ఉంది. 33లో 21 మ్యాచ్లు అయితే సిఎస్కే గెలిచింది. ఆర్సీబీ కేవలం 11 మ్యాచ్లు మాత్రమే గెలిచింది అండ్ ఒక మ్యాచ్ మాత్రం నో రిజల్ట్గా నిలిచింది. అండ్ లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు అయితే చెరో టీం ఒకటైతే గెలిచింది. లాస్ట్ ఇయర్ ఈ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో సిఎస్కే ఆర్సీబీ మీద 6 వికెట్ల తేడాతో అయితే విజయం సాధించింది. సో వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఈ చెన్నై చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య మొత్తం ఇప్పటి వరకు చపాకులు అయితే 9 మ్యాచ్లు అయితే జరిగాయి. దాంట్లో సిఎస్కే 8 మ్యాచ్లు గెలిచింది, ఆర్సీబీ ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. అది ఫస్ట్ సీజన్లో 2008లో ఆర్సీబీ గెలిచింది. దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు చెన్నైలో అయితే ఆర్సీబీ వాళ్ళు గెలవలేకపోయారు. నెక్స్ట్ గ్రౌండ్ విషయానికి వస్తే ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే చెన్నై మోస్ట్లీ స్పిన్ ఫ్రెండ్లీ వికెటే అని చెప్పొచ్చు. సో ఈ పిచ్ని కొంచెం ప్రిడిక్ట్ చేయడం కూడా చాలా కష్టమే, ఎందుకంటే ఇక్కడ హై స్కోర్ మ్యాచెస్ కూడా చాలా జరిగాయి. వాళ్ళ బ్యాటింగ్ కూడా చాలా బాగా అనుకూలిస్తుంది ఈ పిచ్, కానీ మోస్ట్లీ స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ అనే చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ చూసుకున్న సిఎస్కే ఎంఐఎంఎల్ జరిగిన మ్యాచ్లో చూసుకున్న స్పిన్నర్స్కి ఎక్కువ వికెట్స్ పడ్డాయి. తర్వాత గ్రౌండ్ డైమెన్షన్స్ విషయానికి వస్తే స్ట్రైట్ అయితే 75 మీటర్స్ బౌండరీ ఉంది. స్క్వేర్ చూసుకున్నట్లయితే ఒక ఎండ్ 68 మీటర్స్ అండ్ ఇంకో ఎండ్ చిన్నది 62 మీటర్స్ ఉంది. అండ్ ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే 151 ఉంది. సో ఇంక నెక్స్ట్ 2 స్క్వాడ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ సిఎస్కే గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో సిఎస్కే చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ బౌలింగ్లో అయితే కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వాళ్ళకి లాస్ట్ ఇయర్ జడేజా తప్ప అంత క్వాలిటీ స్పిన్నర్స్ అయితే వాళ్ళ సైడ్లో లేరు. సో ఈ ఇయర్ ఆ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే చేశారు. అశ్విన్ అయితే మళ్ళీ బై చేశారు అండ్ నూర్ అహ్మద్ ఆఫ్ఘనిస్తాన్ టాలెంట్ తన్ని అయితే బై చేశారు 10 crores పైన పెట్టి. సో ఈ ఇయర్ స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే సిఎస్కే చాలా స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ మ్యాచ్లో కూడా చూసుకున్న స్పిన్నర్స్ చాలా బాగా వేశారు. మెయిన్లీ నూర్ అహ్మద్ తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా తీసుకున్నాడు. సిఎస్కేలో నాకు చాలా బాగా నచ్చే విషయం కూడా ఇదేనండి, ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ని అయితే గెలవడానికే చూస్తారు. దానికి తగ్గట్టే వాళ్ళ స్క్వాడ్ని కూడా బిల్డ్ చేసుకుంటారు. సో కానీ లాస్ట్ ఇయర్ ఈ విషయంలో మాత్రం సిఎస్కే కొంచెం ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ హోమ్ మ్యాచెస్లో 4 or 5 అయితే లాస్ అయ్యారు. సో దానికి వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి కారణం కూడా మెయిన్లీ ఇదే. సో కానీ ఈ ఇయర్ మాత్రం వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్కి తగ్గట్టుగానే స్క్వాడ్ని అయితే బిల్డ్ చేశారు. ఎస్పెషలీ స్పిన్ డిపార్ట్మెంట్, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మిగతా టీంతో పోలిస్తే. బ్యాటింగ్లో మాత్రం వాళ్ళు మిడిల్ ఆర్డర్ చూసుకున్నట్లయితే కొంచెం వీక్గానే కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్ అంత బిగ్ హిట్టర్స్ అయితే లేరు. వాళ్ళకి మాత్రం సిఎస్కే కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు వాళ్ళకి మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్. వాళ్ళకి దూబే ఉన్నాడు, తన స్పిన్ అయితే చాలా బాగా ఆడతాడు, బిగ్ సిక్సెస్ కూడా కొట్టగలుగుతాడు. కానీ పేస్లో అయితే ఇప్పటి వరకు తను అంత సక్సెస్ అయితే కాలేదు. మనం అంత ప్రతి ఇన్నింగ్స్ అయితే చూడలేదు. పేస్లో తను బాగా ఆడడం అయితే మనం ఇప్పటివరకు చాలా మ్యాచ్ చూడలేదు. సో ధోని కూడా ఇంపాక్ట్ రూల్ వచ్చినప్పటి నుంచి తను లోయర్ ఆర్డర్లోనే వస్తున్నాడు. సో మిడిల్ ఆర్డర్ ఒకటే వాళ్ళకి కొంచెం వీక్గా కనిపిస్తుంది. మిగతాంతా చూసుకున్నట్లయితే వాళ్ళ స్క్వాడ్ అయితే చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ విషయానికి వస్తే ఆర్సీబీ కూడా లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, మెయిన్లీ వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్లోనే. ఎందుకంటే ఆర్సీబీకి ప్రతి సీజన్ చూసుకున్నా వాళ్ళకి బౌలింగే చాలా ప్రాబ్లంగా కనిపిస్తుంది. బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా వాళ్ళ బౌలింగ్ వీక్గా ఉండేది. మెయిన్లీ ఆ డెత్ ఓవర్స్లో రన్స్ అయితే లీక్ చేసేవాళ్ళు చాలా వీక్గా కనిపించింది. ఈ సీజన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెయిన్లీ ఆ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ని అయితే ఈసారి కొన్నారు. లైక్ హ్యాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ని వీళ్ళిద్దరిని కొన్నారు. సో వీళ్ళిద్దరు రావడం వల్ల బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఆర్సీబీది. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే కొంచెం వీక్గానే కనిపిస్తున్నారు. వాళ్ళకంత ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్స్ అయితే లేరు. లైక్ వాళ్ళకున్న స్పిన్నర్స్ కృణాల్ పాండ్యా, శ్రేయస్ శర్మ తను యంగ్ ప్లేయర్ అండ్ స్వప్నిల్ సింగ్ వాళ్ళకి స్పిన్నర్స్. అండ్ లివింగ్స్టన్ తను కొంచెం హ్యాండీ స్పిన్నరే, తను బోత్ ఆఫ్ స్పిన్ అండ్ లెగ్ స్పిన్ అయితే బౌల్ చేయగలడు. కానీ వాళ్ళకి స్పిన్ అయితే వాళ్ళకి ఏమంత ఇబ్బంది అయితే కలిగించదు, ఎందుకంటే చిన్న స్వామిలో స్పిన్కి అయితే ఏమంత హెల్ప్ దొరకదు. వాళ్ళకి మెయిన్లీ ఆ గ్రౌండ్లో కావాల్సింది ఫాస్ట్ బౌలింగే. సో ఈ ఇయర్ ఆ డిపార్ట్మెంట్లో అయితే వాళ్ళు కొంచెం చాలా బాగా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. రేపు జరగబోయే మ్యాచ్లో అయితే వాళ్ళకి స్పిన్నర్స్ కీ రోల్ అయితే ప్లే చేయాలి. లాస్ట్ మ్యాచ్ చూసుకున్నాం, కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో కూడా కృణాల్ పాండ్యా చాలా బాగా రాణించాడు. తనకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చింది. శ్రేయస్ శర్మ తను రన్స్ లీక్ చేసినా కూడా రసెల్ వికెట్ అయితే కీ వికెట్ అది దాని అయితే తీయగలిగాడు. సో లివింగ్స్టన్ కూడా డెత్లో బాగా అయితే వేసాడు.
ఇంకా నెక్స్ట్ వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే బ్యాటింగ్లో కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. మెయిన్లీ ఫిలిప్ సాల్ట్ వచ్చిన తర్వాత అయితే ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఫిలిప్ సాల్ట్ రావడం వల్ల తన టాప్ ఆర్డర్లో కొంచెం అటాకింగ్ షాట్స్ అగ్రెసివ్ షాట్స్ అయితే ఆడగలడు. సో దానివల్ల ఏంటంటే కోహ్లీకి కొంచెం బర్డన్ అయితే తగ్గద్ది. తను కొంచెం ఫ్రీగా ఆడచ్చు. తను సెట్ అయ్యేంత వరకు ఫ్రీగా ఆడుకుని తర్వాత అయితే తను కావాల్సిన షాట్స్ అయితే ఈజీగా అయితే స్కోర్ చేయగలడు. అండ్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ రజత్ పతిదారు. ఎందుకంటే తను స్పిన్ చాలా బాగా ఆడగలడు అండ్ పేస్ కూడా అదే విధంగా ఆడగలడు. సో అండ్ వాళ్ళకి ఫినిషింగ్ డిపార్ట్మెంట్లో కూడా లివింగ్స్టన్ ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉన్నాడు, జితేష్ శర్మ ఉన్నాడు. సో దానికి తోడుగా కృణాల్ పాండ్యా కూడా యాడ్ అయ్యాడు. తను మంచి ఆల్రౌండర్. సో ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ అయితే ప్రీవియస్ సీజన్స్తో చూసుకుంటే ఇయర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఫాస్ట్ బౌలింగ్లో. అండ్ నెక్స్ట్ వాళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ 12 అయితే చూద్దాము. సో ఫస్ట్ సిఎస్కే చూసుకున్నట్లయితే ఈ సిఎస్కే నుంచి మ్యాక్సిమం ఒక చేంజ్ అయితే చూడొచ్చు. నేతనేరీస్ ప్లేస్లో ప్రతిరాణ రావచ్చు. అది మినహాయిస్తే ఇంకా మనం ఈ చేంజెస్ అయితే చూడకపోవచ్చు. చూసుకున్నట్లయితే ఓపెనర్స్ త్రిపాఠి, రాచన్ రవీంద్రనే రావచ్చు. మళ్ళీ మ్యాచ్లో చూసాము గైక్వాడ్ కూడా చెప్పాడు తను, ఎందుకంటే తన మిడిల్ త్రిపాఠి అగ్రెసివ్ బ్యాటర్. సో అందుకని తనని ఓపెనింగ్ అయితే పంపిస్తున్నా అని చెప్పాడు. అయితే ఈ ఇన్నింగ్స్ అయితే బాగా బ్యాలెన్స్ చేయగలడు. తన స్పిన్ బాగా ఆడగలడు అండ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా బాగా ఆడగలడు. సో దానివల్లనే తను 1 డౌన్ అయితే వస్తున్నాడని చెప్పొచ్చు. సో మళ్ళీ ఓపెనర్ ఈ మ్యాచ్లో కూడా ఓపెనర్స్ అయితే త్రిపాఠి అండ్ రాచన్ రవీంద్రనే రావచ్చు. 1 డౌన్ మళ్ళీ గైక్వాడే రావచ్చు. ఇంకా తర్వాత శివం దూబే, తర్వాత దీపక్ కూడా, శామ్ కరణ్, జడేజా, ధోని, అశ్విన్, పతిరానా అండ్ నూర్ అహ్మద్. ఇంపాక్ట్ ప్లేయర్గా ఖలీల్ అహ్మద్ అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ ఆర్సీబీ విషయానికి వస్తే ఆర్సీబీలో కూడా మనం ఒక చేంజెస్ అయితే చూడొచ్చు. ఎందుకంటే చెన్నై మనం మాట్లాడుకున్నట్లుగానే స్పిన్ వికెట్. సో దానివల్ల వాళ్ళు ఎక్స్ట్రా స్పిన్నర్ అయితే యాడ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నా. సో రసిక్దార్ సల్మాన్ ప్లేస్లో స్వప్నిల్ సింగ్ అయితే రావచ్చు. సో మిగతా అంతా సేమ్ స్క్వాడే ఉండొచ్చు. సో వాళ్ళ ఓపెనర్స్ ఫిలిప్ సాల్ట్ అండ్ కోహ్లీ. 1 డౌన్ అయితే పడికలే చెప్పాడు. ఈసారి పడికల్ ఏంటంటే తను మ్యాక్సిమం 6 to 9 ఓవర్స్ లోపలే తన లోపల వికెట్ పడితేనే తను వస్తాడని, ఎందుకంటే వాళ్ళు ప్రతిదాన్ని ఎక్కువ హోల్డ్ చేసి పెట్టుకోవాలైతే అనుకోవట్లేదు. తనకు మ్యాక్సిమం బాల్స్ అయితే ఆడిపించాలని చూస్తున్నారు. సో మ్యాక్సిమం పడికల్ని కూడా ఈసారి నుంచి తను అగ్రెసివ్ షాట్స్ అయితే చూడొచ్చు వాళ్ళ కోచ్ చెప్పిన పరంగా అయితే. సో 1 డౌన్ పడికల్. తర్వాత చూసుకున్నట్లయితే పతిదర్, ఆ తర్వాత లివింగ్స్టన్, జితేష్ శర్మ వికెట్ కీపర్, తర్వాత ఫినిషర్ టీమ్ డేవిడ్ అండ్ కృణాల్ పాండ్యా. సో స్పిన్ పిచ్ కాబట్టి స్వప్నిల్ సింగ్ అయితే యాడ్ అవ్వచ్చు. 9 స్వప్నిల్ సింగ్, తర్వాత హ్యాజిల్వుడ్, తర్వాత యష్ దయాల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సుయేష్ శర్మని అయితే చూడొచ్చు. మ్యాక్సిమం ఇదైతే వాళ్ళ బోత్ టీమ్స్ ప్రాబుల్ ప్లేయింగ్ వాళ్ళు అయితే ఉండొచ్చండి. ఇంకా నెక్స్ట్ రేపటి మ్యాచ్లో మనం మళ్ళీ సిఎస్కే స్పిన్నర్స్ వెస్ ఆర్సీబీ బ్యాట్స్మెన్ అయితే చూడొచ్చు. రెండు టీంలో చూసుకున్నట్లయితే రేపు జరిగే మ్యాచ్లో మాత్రం అయితే సిఎస్కే కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఆర్సీబీ కంటే కొంచెం అహెడ్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి కారణం వాళ్ళ రికార్డ్ అగైన్స్ ఆర్సీబీ అని కూడా చెప్పచ్చు, ఎస్పెషలీ ఇన్ చెన్నై. అండ్ సిఎస్కే స్పిన్నర్స్ కూడా, ఎందుకంటే వాళ్ళకి 3 క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు అండ్ వికెట్ కూడా స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. కాబట్టి చెన్నై కొంచెం అయితే వాళ్ళకంటే ముందంజలో ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఒక మంచి టైట్ మ్యాచ్ అయితే జరగబోతుంది రేపు, అదైతే ఖచ్చితంగా చెప్పగలను. సో ఇదండి ఈ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాము. బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో వన్స్ అగైన్ అండి, మన కంటెంట్ కానీ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.